వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన తమ కౌన్సిలర్లు తిరిగి సొంత గూటికి చేరారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. వారికి అక్కడ సరైన గౌరవం గుర్తింపు దక్కలేదని అన్నారు. దీంతో అక్కడ ఇమడలేక బేషరతుగా తిరిగొచ్చారని చెప్పారు. తమ ముగ్గురు కౌన్సిలర్లు తిరిగి పార్టీలోకి రావడం పట్ల రాచమల్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరిద్దరు అండి అట్లా మీరు మళ్ళా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన తమ కౌన్సిలర్లు తిరిగి సొంత గూటికి చేరారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. వారికి అక్కడ సరైన గౌరవం గుర్తింపు దక్కలేదని అన్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ శ్రీదేవి. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాలు మారాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వస్తే కనుక ఇక్కడ ఏదైతే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గెలవడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా గతంలో మనం చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ మెజారిటీ కూడా ఉంది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా పూర్తిస్థాయిలో వాళ్ళే మెజారిటీ ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో గడిచిన 2 నెలల కిందట కూడా మనం చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దాదాపుగా ముగ్గురు కౌన్సిలర్లు కూడా పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీకి కండువా కప్పుకోవడం జరిగింది. వాళ్ళ ముగ్గురు కూడా పూర్తిస్థాయిలో అలాగే రావుల శాంతి అలాగే అనిల్ వీళ్ళు ముగ్గురు కూడా పూర్తిస్థాయిలో కూడా గడిచిన 2 నెలల కిందట కూడా వీళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అయితే ఇంతలోనే పూర్తిస్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైతే ముగ్గురు వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళారో వాళ్ళు మళ్ళీ తిరిగి సొంత గుటికి వైసీపీకి రావడం జరిగింది. అలాగే ఇవాళ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రొద్దుటూరులో రాజకీయాలు అయితే రసవత్తరంగా మారుతాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైతే తమ పార్టీ నుంచి బయటికి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో మరి కొద్ది రోజుల్లో కూడా తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తారని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా రాచమల్లు చెప్పడం ఒకటే, ఎవరు అసలు తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితులు ప్రజలు లేరని చెప్తున్నారు. అలాగే పూర్తిస్థాయిలో వెళ్ళినటువంటి కార్పొరేటర్లు కూడా అక్కడ ఇమడలేకనే అక్కడ పూర్తిస్థాయిలో కూడా ఎమ్మెల్యేకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు పడగానే పూర్తిస్థాయిలో మళ్ళీ మా కుటుంబానికి తిరిగి వచ్చారని చెప్పి ఆయన అయితే మీడియాతో చెప్పడం జరిగింది. శ్రీదేవి. సుధీర్, అయినా అధికారంలో ఉన్న పార్టీ నుంచి మళ్ళీ సొంత గూటికి ఎందుకు వెళ్ళినట్లు అక్కడ సరైన గౌరవం గుర్తింపు కూడా లభించలేదు, అందుకనే వెళ్ళారంటున్నారు. దీనిపైన టీడీపీ ఏమైనా స్పందించిందా? ప్రస్తుతానికి అయితే మనం చూసుకోవచ్చు, గడిచిన 2 నెలల కిందట కూడా ఏదైతే ఇతర కార్పొరేటర్లు కూడా మా ఎమ్మెల్యే అయినటువంటి వరదరాజరెడ్డి సమక్షంలో కూడా జరగడం జరిగింది. అలాగే మరో కౌన్సిలర్ కూడా దాదాపుగా వారం రోజుల కిందటనే అలా ఏదైతే ఉన్నటువంటి ఎమ్మెల్యే వరదరాజరెడ్డి సమక్షంలో జరగడం జరిగింది. దాదాపుగా 2 నెలల నుంచి చేరినటువంటి కార్పొరేటర్లు ఎవరున్నారో వాళ్ళు పూర్తిస్థాయిలో కూడా కేవలం వాళ్ళు అక్కడికి తమ పనులు జరుగుతాయనే నేపథ్యంలో కూడా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో వాళ్ళని గుర్తించడం లేదు, అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళైతే పూర్తిస్థాయిలో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజు ఏదైతే వైసీపీ నుంచి వెళ్ళినటువంటి కార్పొరేటర్లు మళ్ళీ తిరిగి రావడంపై అయితే కనుక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పెద్ద హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. దీనిపైన ఎమ్మెల్యే వరదరాజరెడ్డి ఏం మాట్లాడుతున్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠతను మనం చెప్పుకోవచ్చు. అయితే సుధీర్, మరికొంతమంది కూడా వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కదా, ఎవరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు? మనం చూసుకుంటే కనుక ఏదైతే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారో పూర్తిస్థాయిలో వాళ్ళు ఏదైతే ఇక్కడ గెలిచిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా కొంతమందిని ఏదైతే ఈ వైసీపీ నుంచి కూడా టీడీపీకి రాణించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే మనం చూసుకోవచ్చు, కొంతమంది మాజీ ఎవరైతే మార్కెట్ చైర్మన్లు ఉన్నారో అలాగే దాని తర్వాత కూడా పూర్తిస్థాయిలో ఈ కార్పొరేషన్ అలాగే కోఆప్షన్ సంబంధించిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో తమ పార్టీలో వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో గడిచిన 2 నెలల నుంచి కూడా పూర్తిస్థాయిలో టీడీపీలో ఇమడలేకనే అక్కడ వాళ్ళు పెడుతున్నటువంటి మాటలు ఎన్నో చెప్పారు. అవన్నీ ఇప్పుడు చేయలేకపోయే నేపథ్యంలోనే ఈ రోజు మా పార్టీలోకి వచ్చారని చెప్పి మాజీ ఎమ్మెల్యే రాజమౌళి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన అయితే కనుక వరదరాజరెడ్డి ఎలా స్పందిస్తాడని దానిపైన అయితే సర్వత్రా ఉత్కంఠని చెప్పు శ్రీదేవి. థ్యాంక్ యూ సుధీర్.